ఈ డిసెంబర్ మాసము మీకు ఆశీర్వాదకరంగా ఉండబోతా ఉన్నది, మీకు దీవెనకరంగా ఉండబోతా ఉన్నది. ఎందుకనగా ఈ నెల ఈ డిసెంబర్ మాసమున దేవుడు నీకు 5 వాగ్దానాలు ఇస్తున్నాడు. ఈ 5 వాగ్దానాలను మీరు చదివి ప్రార్థన చేసుకోండి. వీటిని ఒక పుస్తకం మీద రాసుకొని ప్రతిరోజు ధ్యానం చేసుకోనండి. ఖచ్చితంగా ఈ నెలలో దేవుడు నీకు ఒక బలమైన అద్భుత కార్యాన్ని చేయబోతా ఉన్నాడు. ఇది మాత్రం 100% నువ్వు నమ్మినట్లయితే, నువ్వు ప్రార్థన చేసే నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ రోజున ఈ నెలలోనే దేవుడు నీకు హ్యూజ్ అమౌంట్ ఇచ్చేలాగా చేయబోతున్నాడు. పండగ దినాల్లో ఉన్నాను, జనవరి 1 రాబోతుంది, డిసెంబర్ రాబోతా ఉన్నది. కనీసం నా బిడ్డలకి, నా కుటుంబానికి కొనుక్కోవడానికి బట్టలు కూడా నాకు లేవని బాధపడుతున్నావు. పండగ దినాల్లో పస్తులు ఉండాల్సి వచ్చిద్దేమో అని బాధపడుతున్నావు. పండగ దినాల్లో నేను ఇబ్బంది పడతానేమో అని బాధపడుతున్నావు. భయపడకు, ఈ నెలలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ నెలలో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. అయితే ఈ నెల నీకు ఆశీర్వాదకరంగా ఎలా ఉండబోతుందో 5 ప్రవచనాత్మకమైన వాగ్దానపు తాళపు చెవిలు కలిగిన ఈ వాగ్దానాలను నేను మీకు ఇస్తున్నాను. సో వీటిని మీరు చదువుకొని ప్రార్థన చేసుకొని చక్కగా ముందుకు వెళ్ళండి. సో మొట్టమొదటిగా, రెండోదిగా, మూడోదిగా, నాలుగోదిగా, ఐదోదిగా ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. దానికంటే ముందుగా దయచేసి మీరు ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి. అలాగనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీకు తెలియని వారికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఈ నెలలో దేవుడు నీకు ఇవ్వబోతున్న 5 ఆశీర్వాదకరమైన వాగ్దానపు తాళపు చెవులు అనగా 5 వాగ్దానాలు. ఈ వాగ్దానాలను చదివి ప్రార్థన చేయి. ఈ నెల నీకు ఆశీర్వాదకరంగా మార్చబడబోతుంది. ఈ క్రిస్మస్ నెల నీకు దీవెనకరంగా జరగబోతా ఉన్నది. చెప్తున్నాను, ఈ నెలలోనే దేవుడు అనేక మందికి ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాడు. మీకు ఉద్యోగాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. మీకు వివాహం జరగబోతా ఉన్నది, వివాహం నిశ్చయించబడబోతా ఉన్నది. పెద్ద అమౌంట్ మీ చేతికి రాబోతా ఉన్నది. అనేకమైన క్రొత్త డాక్యుమెంట్స్ మీద మీరు సైన్లు చేయబోతా ఉన్నారు. ఇలాగే ఈ నెలలోనే నీ యొక్క ల్యాండ్ అనేది సేల్ అవబోతా ఉన్నది. లోన్లు అనేవి రాబోతా ఉన్నాయి. అలాగే ఈ నెలలోనే నీ జీవితంలో దేవుడు నీకు దూరం అయిపోయిన నీ కుటుంబం నీకు దగ్గరికి రాబోతా ఉన్నది. గుడ్ న్యూస్తో కూడిన ఫోన్ కాల్స్ రాబోతున్నాయి, గుడ్ న్యూస్తో కూడిన ఈమెయిల్స్ రాబోతున్నాయి, వాట్సాప్ మెసేజ్లు రాబోతున్నాయి. దేవుడు నీకు గుడ్ న్యూస్ అంటే ఈ నెలంతా వినిపించబోతున్నాడు. సంతోషంగా ఆనందంగా గడుపు. దేవుడు ఈ పండగ దినాల్లో నేను తృప్తిపరచబడుతున్నాడు. ఈ యొక్క 5 వాగ్దానాలు చదువుదాం. బైబిల్ గ్రంథంలో మొదటిగా యోబు గ్రంథం 8:22. యోబు గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయును, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. మొదటి వాగ్దానం ఏంటి అంటే, దేవుడు ఈ నెలలో నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయబోతున్నాడు, ప్రహర్షముతో నీ పెదవులు నింపబోతున్నాడు. నెంబర్ 1, ఇప్పుడు దాకా ఏడుస్తూ బాధపడుతూ వేదన పడుతూ ఉన్నావు. నీ మనసులో బాధ ఉంది. ఆ బాధను దేవుడు తొలగించి ఈ నెలంతా కూడా దేవుడు నిన్ను నవ్వించబోతున్నాడు. అలాగా నువ్వు నవ్వుకునేటట్టుగా నీ నోటి నిండా నవ్వును దేవుడు నింపి, నీ ప్రహర్షముతో నీ పెదాలను దేవుడు నింపి నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. సో మొట్టమొదటిగా దేవుడి నెలలో నీ నోటి నిండా నవ్వును కలుగు చేయబోతున్నాడు. రెండవదిగా చూద్దాం. రెండవది యెషయా గ్రంథం 45:3. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లోని మరుగైన ధనమును నీకిచ్చేదను. ఇదిగో, అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు ఆ నిధుల్ని కనబడలా. అలాగే రహస్య స్థలాల్లో అంటే సీక్రెట్ ప్లేసెస్లో దాచబడిన ధనాన్ని, ఆకాశ వాకిన్లను విప్పి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ నెలలో మీకు హ్యూజ్ అమౌంట్ రాబోతున్నది. మీకు డబ్బులు ఎవరైతే ఇవ్వాలో వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారు. రెండోదిగా మీ లోన్స్ శాంక్షన్ అవ్వబోతా ఉన్నాయి. మూడవదిగా ప్రియా దేవుని బిడ్డ, నీకు అవసరానికి తగిన డబ్బులు నువ్వు ఎవరినైతే అడుగుతున్నావో వాళ్ళు నీకు డబ్బులు ఖచ్చితంగా ఇస్తారు. ఆ ధనాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అలాగే అనుకోకుండా ఎప్పటి నుండో ఆగిపోయిన నీ డబ్బులు, సో నువ్వు శాలరీస్ ఇంకా రాలా, ఆ శాలరీస్ కూడా నీకు రాబోతా ఉన్నాయి. నీ ల్యాండ్ సేల్ అవ్వబోతా ఉన్నాయి. అలాగనే దేవుడు నీ బిజినెస్ని సక్సెస్ చేయబోతా ఉన్నాడు. నీకు ప్రమోషన్ ఇప్పించబోతా ఉన్నాడు. అనుకోకుండా హ్యూజ్ అమౌంట్ ఈ నెలలోనే దేవుడు నీకు ఇచ్చి ఈ పండగ దినాల్లో కరువు లేకుండా నీకు దేవుడు చేయబోతున్నాడు గాక. ఆమేన్. రెండో వాగ్దానం. మూడో వాగ్దానం హగ్గై 2:19 చదువుకుందాం. హగ్గై 2వ అధ్యాయము 19వ వచనం. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయాను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. మీ కొట్లలో ధాన్యం లేదు, ఫలింపు లేదు. అలాగే మీ జీవితంలో ఎక్కడ చూసినా కానీ
ఎటువంటి ఫలింపు లేదు, ఎటువంటి ఆశీర్వాదం లేదు. దేవుడు చెప్తున్నాడు, ఇది మొదలుకొని, అనగా ఈ డిసెంబర్ 1వ తారీఖు మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. నీకు సమృద్ధిగా ధాన్యం ఉంటుంది, నీ జీవితం ఫలించబోతా ఉన్నది, నీకు ఆశీర్వాదకరమైన దినాలు స్టార్ట్ అయినాయి. ఇక ఈ గడియ మొదలుకొని, ఈ సెకండ్ మొదలుకొని దేవుడు నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. బలమైన గొప్ప కార్యం నీ పట్ల దేవుడు జరిగించబోతా ఉన్నాడు. మూడవదిగా, దేవుడు ఇది మొదలుకొని ఈ నెల 1వ తారీఖు నుంచి నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. నాలుగవది, కీర్తన గ్రంథం 146:13 చదువుకుందాం. కీర్తన గ్రంథము 146వ అధ్యాయము 13వ వచనం, 14-15 చదువుకుందాం. చూడండి. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యలో నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు, నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. చూడండి, దేవుడు నీతో చెప్తున్నాడు ఏంటి అంటే, నీ గుమ్మముల గడియలు అనగా నీ కుటుంబాన్ని దేవుడు బలపరుస్తాడు, నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ సరిహద్దుల్లో, నీ ఇంట్లో సమాధానం లేదు, భార్యాభర్తల మధ్య, అలాగే తల్లిదండ్రుల మధ్య, కుటుంబం మధ్య, అన్నదమ్ముల మధ్య, కుటుంబం ఫ్యామిలీ బాగల, ఆ ఫ్యామిలీని దేవుడు బలపరిచి ఐక్యపరచబోతున్నాడు. మీ పిల్లలు, మీ బంధువులు, స్నేహితులు అందరూ ఈ పండగ ఒక దగ్గర ఉండబోతున్నారు. మీ సరిహద్దుల్లో సమాధానం, అంటే గొడవలు జరుగుతున్నాయి, గొడవలు అయిపోయి దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. మంచి గోధుమతో దేవుడు దీన్ని తృప్తిపరుస్తాడు. అంటే మంచి గోధుమతో, మంచి పదార్థాలతో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. అలాంటి ఆశీర్వాదాలు నీ జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. నాలుగోదిగా, నీ కుటుంబాన్ని దేవుడు బలపరిచి, నీ పిల్లలను ఆశీర్వదించి, నీకు సమాధానాన్ని దేవుడు కలుగు చేసి, మంచి గోధుమలతో దేవుడు నిన్ను తృప్తిపరచబోతా ఉన్నాడు. ఇది 4వ ఆశీర్వాదము. 5వది ఆఖరిగా ధ్యానం చేసుకుందాం. 5వ ఆశీర్వాదం కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 15వ వచనం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 15వ వచనం. ఉదయమున నీ కృపతో 14 చదువు. ఉదయమున నీ 14 నుండి, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచు, అప్పుడు మేము మా దినములని ఉత్సహించి సంతోషించేదము. సో ప్రతి ఉదయమున దేవుడు తన కృపతో నిన్ను ఈ డిసెంబర్ నెల అంతా తృప్తిపరచబోతున్నాడు. ఇక ఈ దినాలన్నీ, అంటే ఇక ఈ 31 దినాలు, 31 దినాలన్నీ నువ్వు సంతోషంగా ఉంటావు. నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యం కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావం చూపించుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. చూడండి, మరి దేవుడు, మీరు ఎన్నో శ్రమ దినాలు అనుభవించారు, ఎన్నో ఏండ్లు కీడు అనుభవించారు. దానికి రెట్టింపుగా ఇక ఈ రోజు నుండి దేవుడు మీకు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు కార్యం జరగబోతా ఉన్నది. ఆ కార్యాన్ని మీరు చూడబోతా ఉన్నారు. ఆయన ప్రభావాన్ని దేవుడు మీకు చూపించబోతున్నాడు. వివాహ కార్యాలు కూడా ఈ నెలలోనే నిశ్చయించబడుతున్నాయి. చాలా పెళ్లిళ్ళు ఈ నెలలోనే జరగబోతున్నాయి. పెళ్లి సంబంధం కుదిరిద్ది లేదా జరిగిపోద్ది ఈ నెలలోనే. అలాగనే దేవుని ప్రసన్నత నీ పైన ఉంటుంది. దేవుడు నీ చేతి పనిని నీకు స్థిరపరుస్తాడు. అంటే నీకు ఉద్యోగాన్ని దేవుడిచ్చి ఆయన నీ చేతి పనిని స్థిరపరచబోతా ఉన్నాడు. సో ఎంతో కాలం, ఎన్నో దినాలు శ్రమ పడ్డావు, ఎన్నో ఏండ్లు కీడు అనుభవించావు. దానికి రెట్టింపుగా వడ్డీతో సహా దేవునికి సంతోషాన్ని కనపరిచి, నీ కార్యాలు దేవుడు తన ప్రసన్నత కూడిన కార్యాలు, ప్రభావాన్ని చూపించి నీ చేతి పని దేవుడు స్థిరపరచబోతా ఉన్నాడు. ఈ నెల దేవుడు నీకు ఇచ్చే 5 వాగ్దానాల్లో, 1, నీ నోటి నిండా దేవుడు నవ్వు కలుగు చేయబోతున్నాడు. 2వది, రహస్యస్థలంలో నీకు రాబోతున్న అమౌంట్, హ్యూజ్ అమౌంట్ మీకు రాబోతున్నది. 3వదిగా, దేవుడు ఇది మొదలుకొని ఈ రోజు నుండి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. 4వదిగా, నీ కుటుంబాన్ని దేవుడు బలపరిచి ఆయన నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. నీ కుటుంబాన్ని బలపరిచి, స్థిరపరిచి, నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. 5వదిగా, దేవుడు మనం లాస్ట్గా ఎన్నాడు చదువుకున్నాం, కీర్తన 90:15, కీడు అనుభవించిన ఏండ్ల కొలది, శ్రమపరచబడిన దినముల కొలది దేవుడు అధికమైన సంతోషాన్ని నీకు కలుగు చేసి దేవుని పట్ల తన కార్యాన్ని జరిగించబోతా ఉన్నాడు. ఈ 5 వాగ్దానాలు మీరు రాసుకొని ప్రతిరోజు చదివి వాగ్దానాన్ని ఎత్తిపట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచి దేవునికి వందనాలు తెలియపరచండి. ఈ నెలలోనే దేవుడు ఈ వాగ్దానాలు నీ పట్ల నెరవేర్చును గాక. స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి, మీరు ఒక నెంబర్కి వాట్సాప్ ఉంటుంది, వాట్సాప్ చేయండి. అలాగే ఒక నెంబర్కి ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. సో మీ ప్రార్థన అసలు తెలియపరచండి. ఒకసారి నేను ఎత్తకపోయినా ఒక వారం 10 రోజులకైనా మీరు మరలా ట్రై చేయండి. నేను మీకు ఎత్తి ఆన్సర్ ఇస్తాను. వాట్సాప్లో కూడా వెంటనే రిప్లై రాకపోయినా ఖచ్చితంగా ఒక 10-15 రోజుల్లో రిప్లై వస్తుంది. సో మీకు అనుదినం దేవుని యొక్క వాగ్దానాలు కూడా వస్తాయి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. సో ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అనేకులకి షేర్ చేయండి. సో కామెంట్స్లో మీరు ఏం చేస్తారు అంటే, యేసయ్య నా నోటి నిండా నవ్వును కలుగు చేయును, నా నోటి నిండా యేసయ్య నవ్వును కలుగు చేయును అని కామెంట్స్లో రాయండి. 5 వాగ్దానాలు మీ పట్ల దేవుడు జరిగించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
అలాగనే ఈ 5 వాగ్దానాల గురించిన ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి నాకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.